ఇంతటి అడాసిటీ, ఇంతటి దుర్మార్గం, ఇంతటి అవినీతి, ఇంతటి విచ్చలవిడితనం, ఇంతటి దౌర్జన్యం, ఇంతటి దురాక్రమణ, ఇంతటి బట్ట బయలు రాజకీయం ఎవరైనా ఎక్కడైనా ఉందా? మనం గతంలో బీఆర్ అనుకునే వాళ్ళం. లేదండి, వాళ్ళు కూడా గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముందు దిగదుడిపే బీహారు రాజకీయం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయం ముందు దిగదుడిపే అని చెప్పి నేను అంటున్నా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు అంటేనే 50% వీళ్ళు దోషులుగా నిర్ధారింపబడినట్టే. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సాక్ష్యాలన్నింటిని కూడా సేకరించారు వాళ్ళు. చాలా ఒక కంక్లూజివ్ ప్రూఫ్ తోటి సాక్ష్యాలు సేకరించారు. ఆ సాక్ష్యాలు ఈ విజిలెన్స్ రిపోర్ట్ పెడితే నేను ఈరోజు నా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అయ్యా ఇమ్మీడియట్గా ఫారెస్ట్ యాక్ట్ కింద ఇతన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. ఇతని మీద, ఇతని కుమారుడు మిథున్ రెడ్డి మీద, ఇతని తమ్ముడు ద్వారకా నాథరెడ్డి మీద, ఇతని శ్రీమతి ధర్మపత్ని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.